లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఈరోజు ఇక్కడ కేసినేని చిన్ని గారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి మన సీనియర్ నాయకులు, కార్పొరేటర్సు, చైర్మన్సు, మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రం మొత్తానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున దేశం మొత్తం చేసుకునే ఒక అతిపెద్ద పండుగ మరి ఈ గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రకంగా పాలన చేసుకోవాలి, ఏ రకమైన విధులు, బాధ్యతలు, వీటన్నింటి మీద ఒక చక్కటి గ్రంథాన్ని, అతిపెద్ద గ్రంథాన్ని, మరి ప్రపంచానికే ఒక నమూనాగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి కమిటీ మొత్తాన్ని కూడా ఈ రోజున మనం ప్రతి ఒక్క నిమిషం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఈనాడు మన భారతదేశానికి భరతమాత మరి బానిస సంకెళ్లను తెగొట్టి ఈ రోజున మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలను, ఇంత వాక్ స్వాతంత్రం, మనం మాట్లాడే స్వాతంత్రం, మనం బ్రతికే స్వాతంత్రం మనకిచ్చిన మహానుభావులు ఎంతోమంది. మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలా సరోజినీ నాయుడు, ఎంతోమంది. మరి ఈ రోజున పేరు పేరున మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది. మన భావితరాల, మన బిడ్డలకి ఆ దేశభక్తిని మనం ఈ రోజున ఈ రకంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరెవరు అనేది ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. మరి ప్రజాస్వామ్యానికి ఈ రోజున ఒక ఆక్సిజన్ అనేది ఏది అని అంటే మన రాజ్యాంగం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే మన రిపబ్లిక్ డే 77వ సంవత్సరం గడుస్తూ ఉంది. 77వ సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పుడే మన గద్దె అనురాధ గారు మన అందరికీ కూడా తెలియజేశారు. ఒక సందేశం కూడా ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యాంగం 1946 నుంచి కూడా 48 వరకు కూడా 1948 వరకు కూడా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. ఇదేదో పైనుంచి రాలా. ప్రజా సంఘాలు, మహిళలు, స్టూడెంట్సు, అప్పుడు ప్రొవిన్షియల్ స్టేట్స్ ఉండేవి, అంటే సంస్థానాలు, అందరి అభిప్రాయాలు సేకరించి దీంట్లో అనేక మంది అనేక సూచనలు చేశారు. ఈ రాజ్యాంగం అంతా కూడా మాకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పలానా భాషలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అట్లాగే రాజ్యాంగంలో టచబిలిటీ, ఈ అస్పృశ్యత నివారించాలని చెప్పేసి, కౌన్సిలర్ని పెట్టాలని చెప్పేసి, తీసేయాలని చెప్పేసి, ఇట్లా పలు రకాల సలహాలు, సూచనలు తీసుకుని 1948 డిసెంబర్కి అయింది. అది 49లో అడాప్ట్ చేశారు. 1950 అంటే ఈ 50 నవంబర్ 26 నుంచి కూడా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లుగా మనం భావించాలి. ఈ రాజ్యాంగంలో ఏం చెప్పారు లక్ష్యాలు ఏంటంటే, సమాజంలో మనది సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్ అని. ఈ లక్ష్యాలు ఏంటంటే ముఖ్యంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక సమానత్వం కూడా తీసుకురావాలని ఈ రాజ్యాంగం లక్ష్యాలు. ఈ భారతదేశం ఈ విధంగా ఉందంటే అనేక జాతులు, అనేక భాషలు, ఇంకే దేశంలో కూడా లేవు ప్రపంచంలో ఇన్ని భాషలు, ఇన్ని జాతులు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని విభిన్నమైనటువంటి తెగలు. ఇలాంటి వారందరినీ కూడబెట్టి అందరి హక్కుల్ని భద్రపరిచే విధంగా, ఎవరు కూడా నిర్లక్ష్యానికి, అనాదరణకు గురైనట్లుగా భావించకుండా ఈ రాజ్యాంగాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పౌర హక్కులు నిర్దేశిస్తూ కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా మనకి ఇచ్చి ఆ విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి అంబేద్కర్ గారు చాలా గొప్ప. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ప్రపంచం భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య ఏంటంటే
ఆర్థిక అసమానతలు. 2026 వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఏం చెప్పిందంటే భారతదేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతూ ఉన్న దేశం భారతదేశం ఫస్ట్ ర్యాంక్లో ఉందని చెప్తున్నారు ప్రపంచంలో. అంటే మన దేశం సంపద సృష్టిస్తూ ఉంది. ఈ సంపద అంతా ఎక్కడికి వెళ్తుంది? మోడీ గారు కానీ మనందరూ చెప్పేది ఏంటంటే మనం జపాన్తోనో అమెరికాతోనో చైనాతోనో పోల్చుకుంటున్నాం. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేకపోతే పర్ క్యాపిటల్ జీడిపి తీసుకుంటే మనం చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం. ఇండస్ వ్యాలీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇండియాని 3 భాగాలుగా విభజించాలంట. ఒక 10% జనాభా దగ్గర అంటే సూపర్ రిచ్ దగ్గర $15,000 ఉన్నాయి. $15,000 అంటే 15 లక్షల సంపద, అంటే రోజుకు వాళ్ళు సంపాదించేది. ఇంకా విపరీతంగా ఉంది. సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద కింద వరకు వెళ్తలా. అందుకే ఇవాళ చంద్రబాబు గారు P4 మనకి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఆ P4 ద్వారా కొంతైనా మన సంపదని వికేంద్రీకరించి ప్రజలందరికీ అందే విధంగా మనం డీసెంట్రలైజ్డ్గా వెళ్ళాలని చెప్పేసి అనేక పథకాల రూపకల్పన తెలుగుదేశంలో చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి కృషి ఈ లక్ష్యాలు నెరవేరాలంటే ఈ కృషిని ఇంకా ముమ్మరంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. 77వ గణతంత్ర దినోత్సవం తరఫున మా పార్టీ ఆఫీసులో కేశినేని ఎంపీ గారి చిన్ని గారి ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని మా నాయకులందరూ వారందరూ కూడా దీన్ని గణతంత్ర వేడుకలు భారతదేశానికి మంచి జరగాలని, అట్లాగే మా తెలుగుదేశం పార్టీ కూడా కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ P4 విధానం కానీ ఏ విధానం పెట్టినా మన చంద్రబాబు గారు పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా మీడియా వారు కూడా అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీడియా వారికి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store